చాలా మంది ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ట్రేడింగ్ లో అయిపోతున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియదు. మెయిన్ గా యూత్ ని వీళ్ళకు ఒక నాలెడ్జ్ ఇవ్వాలి. ఈరోజు మనతోని ఒక గెస్ట్ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ 3 years నుంచి ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చేస్తున్నారు. సోషల్ మీడియా త్రూ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనేది జనరేట్ చేసుకుంటూ ఈరోజు చాలామందికి కొన్ని మిత్స్ అపోహాలు ఉండడం ద్వారా, ఇంకోటి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందలేకపోతున్నారు. సొంత ఇల్లు కొనాలా లేదంటే రెంట్ ఇంట్లో ఉంటే మంచిదా? ఎలాన్ మస్క్ పాపులర్ డైలాగ్ ఒకటి చాలా మంది తెలియదు, అది రెంటెడ్ హౌస్ ఈజ్ అన్ అసెట్ అన్నాడు ఆయన. ఒక 40 years తర్వాత అతనికి సొంత ఇల్లు అనేది కంపల్సరీ. 20 సంవత్సరాలకి ₹1,00,000 జీతం వస్తుంది. అక్కడ చూస్తే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్ అని ఉంటుంది. ఎందుకంటే షో ఆఫ్ చేయాలన్నమాట. డబ్బులు అనేది సంపాదిస్తున్నారు కానీ ఇంట్లలో దాచుకుంటారు, లేదంటే గోల్డ్ కొంటారు, లేదంటే రియల్ ఎస్టేట్, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. కానీ ఎవరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు. స్టాక్ మార్కెట్ అంటే ఏదో అనుకుంటారు. మనం ఒక కంపెనీలో ఇప్పుడు మీరు యూనిక్లో మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేశారు. ఇంకొక వ్యక్తి ఏంటంటే నాకు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే టైం లేదు, అంత నాలెడ్జ్ లేదు. నేనేం చేస్తానంటే వేణు కళ్యాణ్ గారిని చూసేసి గుడ్డిగా నమ్మేసి నేను యూనిక్ లైఫ్ టైంలో పెట్టుబడి పెడతాను, నేను నా పని నేను చేసుకుంటాను. ఎస్ బ్యాంక్ షేర్ కొన్నా నేను, అప్పుడు 450, 420 అట్లా ఉండదు దాని షేర్ వాల్యూ. కొన్ని రోజులకి ఏమైందంటే అది ఒక ₹250 అయింది. అంటే అప్పుడు ₹400 పెట్టి కొన్నవాడి పరిస్థితి ఏంటి? అసలు ఇన్సూరెన్స్ అనేది ఈ మధ్యకాలంలో వెహికల్ అనేది మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి చాలా మంది తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, నేను బాగానే ఉన్నాను కదా, నాకు 25 సంవత్సరం నాకు ఇప్పుడు ఏమొస్తాయి? నేను పోతే డబ్బులు వస్తే ఎవరికి కావాలనుకుంటాను. ఒక ఫ్యామిలీ, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటే మాత్రం అతను ఖచ్చితంగా తీసుకుంటాడు. ధనవంతులు చాలా మంది ట్యాక్స్ అనేది పే చేయాలంటుంటారు. అంటే ముఖేష్ అంబానీ 4% ట్యాక్స్ కడతాడు, ఒక ఎంప్లాయ్ ఏమో 30% ట్యాక్స్ కడతాడు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కొంతమంది వీడియోలు పెడుతుంటారు, ప్రొఫెసర్లు పెడుతుంటారు, లేకపోతే ఇంకా ఏదో చెప్తుంటారు. ప్రాబ్లం ఏంటంటే ముఖేష్ అంబానీ ట్యాక్స్ ప్లానింగ్ చేశాడు కాబట్టి 4% కడుతున్నాడు. మనం ట్యాక్స్ ప్లానింగ్ చేయట్లేదు కాబట్టి మనం 30% కడుతున్నాం. ఒక ఎంప్లాయ్ అనేవాడు ట్యాక్స్ ప్లానింగ్ ఎంత చేసినా కూడా ఒక లెవెల్ వరకే చేయగలుగుతాడు, ఇంకా దాన్ని మించి చేయలేరు. ట్యాక్స్ అనేవి ఎవరికైనా కూడా బిజినెస్ చేసేవాడికి అనుకూలంగానే ఉంటాయి. ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎంప్లాయీకి అనుకూలంగా అస్సలు ఉండవు. నా ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వల్ల, నేను సరైన ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల నేను ఫైనాన్షియల్గా ఎదురు దెబ్బతిన్నాను అనమాట. జీరో కూడా కాదు, మైనస్లోకి వెళ్ళిపోయాను నేను. ఇల్లు, కారు ఇవన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు అన్నీ కోల్పోయిన తర్వాత కూడా జీరో నుండి మీ జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు అని.